ఛానల్ మనీషా కలెక్షన్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ బ్యాంగిల్స్ని మనము ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఈ 2 సెట్స్ చూపిస్తాను. ఈ సెట్స్ అన్నమాట. అటు రైట్ హ్యాండ్కి 3 లెఫ్ట్ హ్యాండ్కి 3 అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ షీట్ అనేది బ్యాంగిల్స్ సైజెస్ అన్నమాట. మనకి ఒకటి 210, 28, 26, 24, 22 ఇలా సైజెస్ అనమాట. నా బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 26 అనమాట. మీకు ఏ టైప్లో కావాలంటే అంటే ఏ సైజు ఉన్న వాళ్ళు ఆ సైజు కూడా ఇక్కడ దొరుకుతుంది. మీకు ఈ షీట్ అనేది మీకు జిరాక్స్ షాప్లో వెళ్ళి అడిగితే ఇస్తారనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా పెట్టుకొని మనమైతే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మార్కింగ్ ఎందుకు చేసుకోవాలని చెప్పేసి. మనం కుందన్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఒక మార్కింగ్ పెట్టుకొని మనం కుందన్స్ అనేది పెట్టుకున్నప్పుడు ఆ డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట, మంచి లుక్తోని. అలా కాకుండా మనం మన ఓన్గా పెట్టేసుకున్నాం అనుకోండి, అంత బాగా రాదు. ఇంకొకటి బ్యాంగిల్ అనేది నీట్గా కనిపించదు. అందుకోసమే ఈ షీట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ నేను మార్కింగ్ ఇచ్చుకున్న దగ్గర గమ్ అయితే పెట్టుకుంటున్నాను వీడియోలో చూపించినట్టుగా. ఇక్కడ గమ్ము ప్లేస్ చేసుకొని ఇక్కడ నేను వాడుతున్న కుందన్స్ వచ్చేసి పర్పుల్ కలర్ డ్రాప్ కుందన్స్ అనమాట. ఇవి 6K డ్రాప్ కుందన్స్ అనమాట. వీటిని ఇలా మనం గమ్ము పెట్టేసుకొని ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి మనము ఈ పెన్నుతో మనకి అవ్వదన్నమాట, అంటే సరిగ్గా కూర్చోకపోతే ఇలా చెయ్యితో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 3 ఆ మార్కింగ్ ఎక్కడైతే ఇచ్చుకున్నానో అక్కడ ఇలా స్టోన్స్ అనేది పెట్టేసుకున్నాను అనమాట. కుందన్స్ అనేది నేను ప్లేస్ చేసుకున్నాను. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇప్పుడు నెక్స్ట్ యూజ్ చేసేటివి వచ్చేసి హాఫ్ మూన్ బ్లూ కలర్ కుందన్స్ అనమాట. ఇవి గ్లాసీ కుందన్స్ అంటారు. ఇందులో కుందన్స్లో 2 టైప్స్ ఉంటాయి, గ్లాసీ కుందన్స్, మ్యాట్ కుందన్స్ అని దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఈ బ్లూ కలర్ కుందన్స్ని నేను ఇలా మంచిగా ఒక డిజైన్ లాగా ఇలా పెట్టేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసుకోవడము కంపల్సరీగా మనకి మంచి లుక్ అయితే బ్యాంగిల్కి అయితే వస్తుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ అయితే మనము ఈ కుందన్స్ అనేది అతికించుకోవాలన్నమాట. మనకి ఓన్గా చేస్తే అంత బాగా రాదు, చెప్పాను కదా. ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకున్న దగ్గర గమ్ పెట్టేసుకొని ఇక్కడ నేను యూజ్ చేసేటివి హాఫ్ మూన్ షేప్ కుందన్సే అనమాట. ఇవి ఇలా 4 తీసేసుకొని ఇలా మనకి ఒక ఫ్లవర్ టైప్లో వచ్చేలాగా రౌండ్గా ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా బ్లర్ వచ్చింది, నేను చూసుకోలేదు. ఇక్కడ చూసారా, ఒక ఫ్లవర్ లాగా ఇలా తిప్పేసుకోవాలన్నమాట. అలా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడైతే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి మనకి రెక్టాంగిల్ అనమాట. రెక్టాంగిల్ ఇవి పింక్ కలర్ గ్లాసీ కుందన్స్ అనమాట, రెక్టాంగిల్ షేపు. ఈ కుందన్స్ని మనం బ్లూ కలర్ ఆ ఫ్లవర్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. అటొకటి ఇటొకటి పెట్టుకున్నాము. ఇక్కడ 3 ఉన్నాయి కదా, అలా 3 ఇక్కడ ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఈ గ్లాసీ కుందన్స్ అని దొరుకుతాయి, మ్యాట్ కుందన్స్ అని దొరుకుతాయి. మీకు నచ్చినవి యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కావాల్సింది ఇవి కాబట్టి నేను ఇవి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనము పర్పుల్ కలర్ కుందన్స్, ఇప్పుడు బ్లూ కలర్ కుందన్స్ తీసుకున్నాం కదా, వాటి మధ్యలో గ్యాప్ ఫిల్ చేయడానికి నేను పర్పుల్ కలర్ స్క్వైర్ తీసుకున్నాను అనమాట. స్క్వైర్ కుందన్స్. తర్వాత తిలకం షేప్ కుందన్స్ అనమాట. అవి తిలకం షేప్ అంటారు. అవి స్మాల్ కుందన్స్ అనమాట. వాటిని ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ గ్యాప్ని అనేది ఫిల్ చేసేసాను అనమాట. స్క్వైర్ కుందన్స్ ప్లస్ తిలకం షేప్ కుందన్స్తోని ఇలా 2 బ్యాంగిల్స్ అనేది నేను రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ పైన ఇక్కడ ఫ్లవర్స్ అనేది తయారు చేసుకున్నాం కదా, ఇక్కడ మనము వైట్ మ్యాట్ కలర్ అనమాట, మ్యాట్ కుందన్స్ అనమాట. ఇవి వైట్ కలర్. వీటిపైన ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. చాలా లుక్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా మీరు B7000 గమ్ అనేది మీరు యూజ్ చేయండి. కుందన్స్ పైన మీరు చేసేటప్పుడు మీరు గమ్ము కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఒకవేళ వాటర్ ఏమైనా తగిలితే కుందన్స్ అనేది ఊడిపోతాయి అన్నమాట. అందుకోసమే నేను ఇక్కడ B7000 గమ్ అనేది యూజ్ చేస్తున్నాను. తర్వాత మనం ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్ ఉంది కదా, దానిపైన నేను పింక్ కలర్ 3mm రౌండ్ షేప్ కుందన్స్ అనమాట. వీటిని అయితే ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అదే B7000 గమ్ము వేసుకొని ఇలా అయితే మనము లుక్ అయితే చాలా మంచిగా తెప్పించుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది బ్యాంగిల్స్ అనేది. ఫస్ట్ మీరు బిగినర్స్ అయితే మీకోసం మీరు ప్రిపేర్ చేసుకుంటుండి. తర్వాత నెక్స్ట్
ఇలా బ్యాంగిల్స్, చిన్న బ్యాంగిల్స్ తీసుకొని థ్రెడ్ అనేది చుట్టేసుకొని ఇలా అయితే నేను చేసుకున్నాను అనమాట. ట్రయాంగిల్ షేప్ది పెట్టేసి హాఫ్ మూన్ సైడ్కి పెట్టేసి ఇలా డిజైన్ లాగా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి 3 బ్యాంగిల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇవి సెట్ అనమాట. మీరు ఇట్లా 1 హ్యాండ్కి వేసుకుంటే ఇలా అన్ని కలర్స్తోని మిక్స్ చేసేసుకొని వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.